గోదావరి బనకచెర్ల అనుసంధానం గేమ్ చేంజర్ అన్నారు సీఎం చంద్రబాబు. నదుల అనుసంధానంతో కరువు ఉండదని వ్యాఖ్యానించారు. 3 దశల్లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. బనకచెర్ల రాయలసీమకు గేట్వే కానుందన్న చంద్రబాబు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుందని, నిధులుంటే 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని తెలిపారు. మనం గాని సమర్థవంతంగా నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు. ఆంధ్రప్రదేశ్ 2 సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు, ఇంకో పక్క కరువుని సమర్థవంతంగా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు, అది ఎదుర్కొంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం. ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది. మొత్తం 3 సెగ్మెంట్స్గా తీసుకున్నాం. ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా రివర్ నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్, 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్. బనకచెర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈస్ ఎ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎవ్రీ 5 ఇయర్స్ 40% కాస్ట్ పెరుగుతుంది. 10 ఇయర్స్ అయితే 80-90% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు రేపు రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు కానీ వదిలిపెడితే 1,60,000 కోట్లు అవుతుంది. ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది. ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు. తాగడానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మనం చేసేదంతా సముద్రం లేకపోయే 3,000 టీఎంసీ నీళ్ళల్లో 300 టీఎంసీ 10% నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది. దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి.